హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారండి మీరందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కింగ్డమ్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మేము వచ్చేసి తంజావూరు బృహదీశ్వర ఆలయం చూడడానికి వెళ్ళామండి. అసలు ఆ కట్టడాలు, ఆ గోపురాలు చూస్తుంటే మతిపోతుందండి. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. భారతదేశంలో కల్లా అతిపెద్ద శివలింగంగా పేరు పొందిందండి. ఇక్కడ విశేషం ఏంటంటే కూడా ఆ గుడి యొక్క నీడ అసలు నేల మీద పడదంటండి. అంటే గుడి గోపురం యొక్క నీడ గుడి పడుతుంది, గుడి గోపురం యొక్క నీడ పడదు. అది అసలు అలా వెళ్తుంటే గోపురాల మధ్యలోంచి లోపల దేవాలయానికి వెళ్తున్నట్టుగా చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉందండి. ఇది వచ్చేసి ఇది తమిళనాడులో ఉన్న తంజావూరుకి పేరు ఎలా వచ్చిందంటే, తంజన్ అనే రాక్షసుడి పేరు మీదుగా ఈ ఊరికి తంజావూరు అనే పేరు వచ్చిందంటండి. తంజావూరుని వచ్చేసి ద రైస్ బౌల్ ఆఫ్ తమిళనాడు అని కూడా పిలుస్తారంట. మాకైతే చాలా ఆనందంగా ఉందండి. ఇలా ఎంత బాగా దర్శనం చేసుకుంటామని కూడా అనుకోలేదు. చాలా పెద్ద టెంపుల్ అండి. ఇప్పటివరకు మేము చూసిన వాటిల్లో చాలా విశాలంగా కూడా ఉంది. ఇది చోళుల కాలం నాటి చోళ రాజ్యంలో రాజరాజ చోళుల వారు ఈ ఆలయాన్ని నిర్మించారంటండి. ఈ ఆలయంలో అనేక దేవతామూర్తులు కూడా ఉన్నారు. ఈ ఆలయంలోకి ఎంటర్ కాకతలికే ఆలయానికి సంబంధించిన స్టాల్స్ అవి పెట్టున్నారండి. అంటే కొండపల్లి బొమ్మలు, తంజావూరుకు సంబంధించిన బొమ్మలు, ఇంకా ఫుడ్కి, వైద్యాలకు సంబంధించినవి అన్ని స్టాల్స్ రూపంలో పెట్టారు. మొత్తం ఇంటీరియర్కి సంబంధించి చూసారా, నాటు వైద్యానికి సంబంధించి ఒకటని కాదు అన్నిటికీ సంబంధించి పెట్టారు. ఇది గుడి తరపునే మెయింటైన్ చేస్తారటండి. ఇక్కడ చూసారు కదా ఈ నంది విగ్రహాన్ని, ఈ లోపల ఉన్న నంది విగ్రహాన్ని పోల్చే ఈ నంది విగ్రహాన్ని పెట్టారు. ఇక్కడ చూడండి ఆర్ట్ పెయింట్స్ మనకు తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు, లేదు జస్ట్ విజిట్ చేసి వెళ్తున్నారు. చూసారా లోపల టెంపుల్ వచ్చేసి ఎంత విశాలంగా ఉందో. ఈ ఆలయానికి ఇంకొక విశిష్టత కూడా ఉందండి. అన్ని టెంపుల్స్లో ఉంటాయి కానీ ఈ టెంపుల్లో వచ్చేసరికి ఒక దేవతా విగ్రహం ఉంది, ఒక దేవతా విగ్రహం లేదు అనడానికి లేకుండా ప్రతి ఒక్క దేవుడికి ఒక దేవాలయం లాగా, ఒక చిన్న మినీ దేవాలయం లాగా కూడా కట్టించారు. మెయిన్ దేవుడు వచ్చేసి ఇక్కడ శివుడు అండి. చాలా చాలా పెద్ద శివలింగం అండి. 3.7 మీటర్స్ ఎత్తు, 5.5 మీటర్స్ వెడల్పు ఉంటుందంట ఈ శివలింగము. ప్రపంచంలో కల్లా ఇది అతి పెద్ద రెండో శివలింగం అంటండి. శివలింగానికి ఎదురుగా పెద్ద నంది విగ్రహం అండి. చూసారా నంది విగ్రహం ఎలా ఉందో. ఈ నంది విగ్రహం వచ్చేసి 2.7 మీటర్స్ ఎత్తు, 2.5 మీటర్స్ వెడల్పు ఉంటుందంట అండి. ఇది ప్రపంచంలో కల్లా అతిపెద్ద రెండవ నంది. మొదటి నంది వచ్చేసి మనం లేపాక్షిలో చూడొచ్చు. చూడండి అసలు ఒక్కొక్క టెంపుల్ ఎలా ఉందో. అమ్మవారి టెంపుల్, వినాయకుడి టెంపుల్, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, చండీశ్వర టెంపుల్, ఇలా ఒక టెంపుల్ అని కాదండి, ప్రతి ఒక్క దేవతా విగ్రహాల టెంపుల్ ఉన్నాయి. ఫారినర్స్ కూడా వచ్చి దర్శనం చేసుకొని వెళ్తున్నారండి. చూసారా అమ్మవారు, అంటే వీలున్నంత వరకే వీడియో తీస్తున్నాము, వీళ్ళు కొన్ని చోట్ల తీయనివ్వట్లేదు, అందువల్ల తీయలేకపోతున్నాము. చూడండి అమ్మవారి దర్శనం చేసుకోండి. ఇంకా బయటకు వస్తే ఆ గుడికి సంబంధించిన చరిత్ర అంతా ఇట్లా గోడల రూపంలో, శిలల రూపంలో బాగా చూపిస్తున్నారు. చూసారా నంది విగ్రహానికి ఎదురుగా ధ్వజస్తంభము చూడండి ఎలా కనిపిస్తుందో. బాగా మధ్యాహ్నం వెళ్ళామండి, ఆ కాళ్ళు అయితే ఫుల్గా కాలిపోయినాయి. అసలు వాటర్ కూడా పెడుతున్నారు కాళ్ళు అవి కాలకుండా. ఇదేండి మెయిన్ టెంపుల్. చూసారా శివుడి దగ్గరికి వెళ్ళక ముందు మనకు వినాయకుడి దర్శనం జరుగుతుందండి. వినాయకుడు కూడా చాలా పెద్దగా చాలా బాగున్నారండి. చూసారా అసలు ఆ శిల్పాలను చూస్తుంటే అన్ని మత్తిపోతుందండి. చూడండి శివయ్య దగ్గరకు వెళ్తున్నాము, ఎంత పీస్ఫుల్గా ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఈ టెంపుల్ కండి ఇంకో విశిష్టత కూడా ఉందండి. ఈ టెంపుల్ని ఇటుక, సున్నం, ఐరన్, బంకమట్ లాంటివి ఇలాంటివి వేటిని వాడలేదంట. ఆ దేవాలయాన్ని మొత్తాన్ని గ్రానైట్తోనే తయారు చేశారంటండి. 80 టన్నుల గ్రానైట్ రాయిని వాడారు.
ఈ గ్రానైట్ రాయితో నిర్మించిన మొట్టమొదటి ఆలయం కూడా ఈ తంజావూరులో ఉన్న బృహదీశ్వర ఆలయమేనండి. ఈ దేవాలయం చుట్టుపక్కల ఎక్కడా కూడా గ్రానైట్కి సంబంధించింది ఏదీ లేదు, కానీ ఎన్నో కిలోమీటర్ల దూరం నుంచి తెప్పించి చేశారంటండి ఈ దేవాలయాన్ని. అలాగే ఈ దేవాలయం పైన గుడి కలశము 80 టన్నుల టైప్ ఉందండి కలశాన్ని. అది ఎక్కడ జస్ట్ మిస్ అయినా గుడి కట్టేటప్పుడు అదంతా కొలాప్స్ అయ్యేదంటే చాలా జాగ్రత్తగా దాన్ని ఇచ్చేశారు. చూసారా, అసలు ఫుల్ వీడియో తీయటానికి కూడా చాలా లాంగ్ వెళ్ళి తీయాల్సి వచ్చింది. చూడండి, అట్లా ప్రతి ఒక్క గుడికి ఇక్కడ వచ్చేసరికి చండీశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నాము. చూడండి, కొంచెమే తీయగలిగాను, కానీ ఇట్లా దర్శనాలు చేసుకోవడం కూడా చాలా చాలా ఆనందం అనిపించిందండి. ఇలా శివలింగాలు 250 శివలింగాలు ఉన్నాయండి ఈ టెంపుల్ మొత్తం మీద. ఇట్లా పార్ట్స్గా పెట్టి చూసారా. ఇదేనండి తంజావూరు బృహదీశ్వర ఆలయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ టు లక్ష్మీ కింగ్డమ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని కూడా ఆదరించండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాం, మరికొత్త సమాచారంతో మీ ముందుంటాను. బాయ్.